నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించబోతున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు దేవస్థానం పరిపాలనా భవనంలో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక తహసీల్దార్, వైద్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ ఈవో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషి చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అధికారులందరూ పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. దేవస్థానం ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేయాలని చెప్పారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలని చెప్పారు. దేవస్థానం పరిధిలోని విభాగాల వారీగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించారు. అదేవిధంగా క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని పాదయాత్ర మార్గంలో భీముని కొలను, కైలాస ద్వారం మార్గ మధ్యంలో చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటవీ శాఖ అధికారులు కలిసి ఏర్పాట్లను చేయాలని, ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ప్రతి విభాగం యాక్షన్ ప్లాన్ రూపొందించి కార్యాలయానికి అందించాలని, యాక్షన్ ప్లాన్ అనుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలన్నారు. అలాగే ఉత్సవాలలో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు, శ్రీస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటిని చర్చించారు. బ్రహ్మోత్సవాలలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఉత్సవాలలో పండుగ వాతావరణం ఉండే విధంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని, పాతాళ గంగలో అవసరమైన ఏర్పాట్లను ముఖ్యంగా రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, మహిళల దుస్తులకి సంబంధించి మార్చుకునేందుకు అవసరమైన షెడ్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆలయ చైర్మన్ ఈవో పెద్దిరాజు ఆదేశించారు.